దేవుని నుండి కుమారుడైన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానములు మీకు కలుగునుగాక. ఆమేన్. తలలోంచుకొని ప్రార్థన చేసుకుందాం. మా శ్రీదుర్గమా, మా విమోచకుడా, నా నోటి మాటలు మందరి హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారముగా చేసుకుని నీ కుమారుడు వాక్యమైన ప్రభును మాత్రమే కనపరచమని మమ్మను మీ చేతులకు అప్పగించుకుంటూ యేసు క్రీస్తు పరిశుద్ధ నామమున స్తుతించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. క్రీస్తు యేసునందు మిక్కిలి ప్రియులారా, సజీవుడు పునరుద్ధానుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ నా యొక్క వందనాలు, శుభాలు చెల్లిస్తూ ఉన్నాను. పౌలు రాసినటువంటి ఈ కొలస్సీ పత్రికలో మనము చదువుగా విన్నాం. సంఘం సంపూర్ణతలోనికి రావాలి అని సంఘ నాయకుని యొక్క ప్రార్థన, వారి కొరకు చేసే ఆ విజ్ఞాపన. ఎందుకంటే దేవుడు సంపూర్ణుడు. మనం పొజిషనల్లీ ఎప్పుడైతే క్రీస్తుని అంగీకరించామో మనలో సంపూర్ణత వచ్చింది. కానీ ప్రాక్టికల్గా దినదినము మనము సంపూర్ణతలోనికి, రూపాంతరంలోనికి రావాలని ముఖ్య ఉద్దేశం. ఈ పత్రిక పౌలు గారు రాస్తూ సంఘము ఎలాంటి కార్యక్రమాలు సంఘములో జరగాలో, ఎలా జరిగినప్పుడు దేవునికి మహిమకరంగా ఉంటుందో చాలా విషయాలు రాస్తూ సంపూర్ణతలో ఎదగాలి, విస్తరించాలి, సఫలులు కావాలి అని చెప్తూ ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట యందు విస్తరించుచు ఆని యందు నడుచుకొనుడి అన్నాడు. కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు. ఇదొక కార్యక్రమం కాదు, నిత్యము ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇది దేవుని యొక్క ఆశయం. కృతజ్ఞతలు చెల్లించటంలో ఇది సరిపోదు, విస్తరించాలి అని చెప్తున్నాడు. ఈ పత్రికలో చాలాసార్లు కూడా కృతజ్ఞతలు అనే మాటను దైవజనుడు పౌలు రాస్తూ ఉన్నాడు. 3వ అధ్యాయము 17వ వచనం కూడా, మీరేమి చేసినను ప్రభు అయిన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు సమస్తమును ఆయన పేరట చేయుడి. కృతజ్ఞతాస్తుతులు దేవునికి చెల్లించాలి. సంఘం కుటుంబాలుగా కృతజ్ఞతలు చెల్లించాలి. గడిచిన 25 కూడా ఎన్నో విధాలుగా మనలను కాపాడాడు, పోషించాడు, ఆరోగ్యం ఇచ్చాడు. ఎన్నో మేళ్ళు మన జీవితంలో ప్రభు జరిగించారు. మేళ్ళు, కార్యాలు విస్తరిస్తున్నాయి, కానీ కృతజ్ఞతాస్తుతులు కూడా విస్తరించాలి అని పౌలు చెప్తున్నాడు. విస్తరించాలి, సరిపోదు. తండ్రి అయిన దేవుని పేరట కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. సంఘము కృతజ్ఞతలోనికి రావాలని పౌలు యొక్క భావన. బీ థ్యాంక్ఫుల్, కృతజ్ఞులై ఉండుడి. మన జీవితంలో ఎంత కృతజ్ఞత కలిగి ఉంటే అంత తండ్రిని దేవునికి మనము స్తుతులు చెల్లించవలసిన వారముగా ఉన్నాం. చాలామంది కృతజ్ఞత లేని వారు ఉన్నారు. యేసు ప్రభు వారు కొండ మీద ప్రసంగం చెప్తూ, యేసు ప్రభుని నమ్మని వారికి, దేవునికి నమ్మని వారికి మీకు ఎలాగ గాలి ఇస్తున్నానో, ఎలాగైతే నీరు ఇస్తున్నానో, మీకైతే ఏ విధంగా జీవమిచ్చి వారు కూడా ఉపకారం చేస్తున్నానో, అయినప్పుడు కూడా వారు గ్రహించడం లేదన్నాడు.
అందరికీ గాలి ఇచ్చాడు, నీరు ఇచ్చాడు, భూమి ఇచ్చాడు. ఎన్నో వనరులు ఇచ్చినప్పుడు కూడా, దేవుడు ఉపకారాలు చేసినప్పుడు కూడా దేవునికి మాత్రం వారు కృతజ్ఞతలు చెల్లించడం లేదని యేసుప్రభు వారు తెలియచేశారు. ఈ లోకంలో ఎంతోమంది ఆయన గాలి తీసుకుంటున్నారు, ఆయన ఊపిరి తీసుకుంటున్నారు, ఆయన నీరు తీసుకుంటున్నారు, ఆయన అనుగ్రహించే సమస్తమును తీసుకుంటున్నారు, కానీ కృతజ్ఞతలు చెల్లించడం లేదని స్వయంగా ప్రభువే ఈ మాట తెలియచేశారు. అసలు ఏమి కార్యము మన ఎడల ప్రభు జరిగించాడనంటే, ఈరోజునంత గాలి మనకు వస్తుంది, నీరు ఇచ్చాడు, భూమి ఇచ్చాడు, ఈ స్థలం ఇచ్చాడు. ఇదంతా భూమి అంతా ఆయనదే. దేనిని బట్టి అయినా మన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, చెల్లించటలో విస్తరించాలి అని ఈ మాటలు తెలియజేస్తూ ఉన్నాడు. పౌలు గారు సంఘం మీద ఒక నేరస్థాపన చేశాడు. ఆ మాట మనకు ఎక్కడ కనపడుతుందంటే కొలసీలకు రాసిన పత్రిక, రోమిలకు రాసిన పత్రిక, కొంచెం సౌండ్ బాగాలేదమ్మా ఇది, రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21వ వచనంలో ఈ మాటలు తెలియచేయబడుతుంది. ఏ మాటలు అంటే, దేవుని ఎరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేదు, కానీ వారి వాదముల యందు వ్యర్థులైరి అని చెప్తున్నాడు. ఆయన యొక్క ఉనికిని అనుభవిస్తూ ఉన్నారు, ఆయన యొక్క నిత్యశక్తిని అనుభవిస్తూ ఉన్నారు. దేవుని ఎరిగియు ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లింపలేదు, కానీ వారు వాదముల యందు వ్యర్థులైరి అన్నాడు. చూసారా దేవునికి ఎంత బాధ కలుగుతుందో. కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం లేదు. దేవుణ్ణి ఎరిగారు, కార్యాలు చూశారు, అయినప్పటికీ కూడా వారి జీవితంలో ఏ మాత్రం కూడా కృతజ్ఞతలు లేవని తెలియచేస్తూ ఉన్నాడు. ఈ సంవత్సరం అన్న మనం కృతజ్ఞతలు చెల్లించటంలో మన జీవితం విస్తరించాలి. తండ్రికి కుమారుని ద్వారా సమస్తాన్ని ఆయనకు స్తుతులు చెల్లించవలసిన వారముగా ఈ వాక్యములో మనకు కనపడుతుంది. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5:16లో ప్రతి విషయమునందు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగూ యేసుక్రీస్తునందులో ఉన్న దేవుని చిత్తమునన్నాడు. ప్రతి విషయమునందు మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. 140వ కీర్తనలో మ్యాండేటరీ, ఆయనను స్తుతించుట అది ఒప్పిదము అని చెప్తున్నాడు. మ్యాండేటరీ, నీకు ఇష్టం ఉంటే చేయి, కష్టం ఉంటే మానే అని దేవుని వాక్యం చెప్పలేదు. ఇది రావటం లేదు ఏంటండి? గమనించండి ఎంత ఈ మాటలు మనకు తెలియచేయబడుతున్నాయో అర్థం చేసుకోండి. నిజమే దేవుని బిడ్డలారా, మనం దేవునికి ఇంకేం చేయకు, సరే ముట్టుకోకు, ఇంకా దాన్ని అలా చేసి ఇంకేం టచ్ చేయకండి. దేవునికి మనం కృతజ్ఞతలు చెల్లించాలి. ఎందులో కృతజ్ఞతలు చెల్లించాలి? ఒక 7 విషయాలు చాలా క్లుప్తంగా తీసుకొచ్చి మీ మనసులో పెట్టాలని ఆశిస్తున్నాను. అసలు అన్నిటికంటే ముఖ్యమైన దేని కొరకు కృతజ్ఞత చెల్లించాలి? ఈ భూలోకంలో ఏది అన్నిటికంటే ప్రాముఖ్యం అని అంటే ఒకటే ప్రాముఖ్యం, సేవియర్ని బట్టి మనము కృతజ్ఞతలు చెల్లించాలి. దావీదు పట్టణమునందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈ లోకంలో మన కొరకు పుట్టిన వ్యక్తులు ఎవరైనా ఉన్నారు ఈ ప్రపంచంలో? నీ పాపముల కొరకు, నా పాపముల కొరకు తీసివేయడానికి మన కొరకు పుట్టిన ఏ వ్యక్తి అని ప్రపంచంలో ఉన్నాడా? మన పాపములు తీసివేయటానికి ఈ లోకంలో ఎవరైనా జన్మించారా ప్రవచన రీత్యా? దావీదు పట్టణమునందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఇది మనం ఎలా చదువుకోవాలండి? ఇది ఎలా చదువుకోవాలి? దావీదు పట్టణమునందు నేడు రక్షకుడు నా కొరకు పుట్టి ఉన్నాడు. ప్రతివారి మాట చెప్తారా?
దావీదు పట్టణమందు నేడు రక్షకుడు నా కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయినటువంటి క్రీస్తు. మనం తండ్రి దేవునికి సేవియర్ని బట్టి మనం దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి. సేవియర్ బట్టి కృతజ్ఞతలు చెల్లించాలి. ఎప్పుడైతే ఆయనకు కృతజ్ఞతలు చెల్లిస్తామో మన జీవితంలో ఆత్మీయ ప్రత్యక్షత చాలా మెరుగ్గా ఉంటుంది. ఎప్పుడైతే రక్షకుడు ఈ భూమిలో మీదకి వచ్చాడో పరలోక సైన్య సమూహం వచ్చి దేవదూతల గణమంతా కూడా ఆ రక్షకుని గురించి పాటలు పాడారు. మన పాటలన్నీ రక్షకుని మీద ఉండాలి. మన రక్షకుని గురించి మనం పాడాలి. ఎందుకంటే ఇంకా క్రిస్మస్ దినాలు మనలో ఉన్నాయి. క్రిస్మస్ ఇంకా అవి పోలేదు మన జీవితంలో. ఆ రక్షకుని గురించి మనం పాటలు పాడాలి. రక్షకుని ఎప్పుడైతే చూశారో గొల్ల కాపరులు ఆ రక్షకుని గురించి చెప్పకుండా ఉండలేకపోయారు. ఆ రక్షకుని గురించి కన్న వాటిని గురించి విన్న వాటిని గురించి ప్రపంచానికి వారు తెలియచేసుకుంటూ వెళ్ళిపోయారు. రక్షకుడు పుట్టాడని ఆ విన్న వాటిని కన్న వాటిని అనేకులకు ప్రచురం చేశారు. రక్షకుడు గురించి ఆ కృతజ్ఞతలు వారు చెల్లిస్తూ ఉన్నారు. కృతజ్ఞతలు సేవియర్ బట్టి మనము కృతజ్ఞతలు చెల్లించాలి. ఆ సేవియర్ 40 డేస్ తర్వాత దేవాలయంలోకి వచ్చాడు. పురిటాలు 40 డేస్ తర్వాత శుద్ధీకరణ చేయాలి. శుద్ధీకరణ చేయాలంటే దేవాలయంలోకి రావాలి, బలర్పించాలి. బలర్పించారు. పైగా తొలిచూలు కుమారుడు కాబట్టి ప్రతిష్ఠ చేయాలి. అక్కడ యేసుప్రభుని ప్రతిష్ఠ చేశారు. దేవాలయంలో వృద్ధుడున్నాడు, నీతిమంతుడు, భక్తిపరుడు, పరిశుద్ధాత్మ చేత నింపబడినవాడు. ఎప్పుడైతే రక్షకుని చూశాడో పరితపించిపోయాడు. ఆ రక్షకుడిని తన యొక్క స్వహస్తాల మీద తీసుకొని ఆ రక్షకుడిని ఈ ప్రపంచానికి ఎత్తి చూపిస్తూ ఆ రక్షకునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాడు. యెరూషలేము దేవాలయములో అప్పటికే 40 డేస్ యేసు ప్రభు జన్మించి వృద్ధుడైనటువంటి సుమయోను దాదాపుగా 40 డేస్ ఉన్నటువంటి అబ్బాయిని యేసు ప్రభుని ఎత్తుకున్నాడు. 2 చేతులు ఎత్తుకొని ఆనాటి దేవాలయంలో చూపించాడు. ఇదిగో సేవియర్ అని చెప్పి. నిజంగా ముసలివాడైనా కానీ శారీర దారుఢ్యం కలిగిన వాడేనండి. ఇప్పుడు మన పిల్లల్ని ఎత్తుకోవడానికి చాలా కష్టం ఉంది. మంచి ఆరోగ్యం ఉండి కూడా తల్లుడికి చేస్తూ ఉంటాం, నువ్వు ఎత్తుకొని. కానీ ముసలివాడైనటువంటి వృద్ధుడైనటువంటి సుమయోను ఎత్తుకొని ప్రపంచానికి రక్షకుని చూపించాడు. అదే సమయంలోనూ ఆ గడియలోనే హన్న వచ్చి కొనియాడింది రక్షకుడిని. ఆ గడియలో వచ్చి రక్షకుని కొనియాడింది. షీ గేవ్ థ్యాంక్స్ లైక్ వైజ్. ఏ విధంగా అయితే సుమయోను స్తుతించాడో లైక్ వైజ్ అదే విధంగా ఆ రక్షకుడిని స్తుతించింది, ఆ రక్షకుడిని కొనియాడింది. మన జీవితంలో మొట్టమొదటిగా కొనియాడుట తరమే నేను అనే చక్కని పాట. అది మాసిరిమణిగా రాసినటువంటి పాట, అద్భుతమైన మాట. ఆయన ఎన్నో పాటలు రాశారు. వినరయ్యో నల్లారా, అందాల తార, రక్షకుడు దించాట, చింతలేదిక, అన్నీ కూడా మాసిరిమణిగా రాసిన పాటలే. మార్గము చూపము కదా, యా నడిపించు నానావా, అన్ని పాటలు కూడా ఆయన రాశారు. అంత గొప్ప పాటలు రాశారు. నిజమే దేవుని బిడ్డలారా, మనం ఈ సంవత్సరం మన జీవితం ఇంకా ప్రాస్పర్ కావాలంటే, ఇంకా మన జీవితంలో 11 నెలలు ఉన్నాయి. మనం ఇంకా మన జీవితంలో ఆత్మీయంగా ముందడుగులు వేయాలనంటే, ఆత్మీయంగా ముందుకు సాగాలనంటే ఆ రక్షకుని చేతిలో తీసుకోవాలి, ఆ రక్షకుడు చూపించాలి. ఆ రక్షకుని ఏ విధంగా అయితే వృద్ధులు కొనియాడారో మన జీవితంలో కూడా ఆ రక్షకుని స్తుతించవలసిన వారమై ఉన్నాం. రెండవది మనం చూస్తే ఎందులో కృతజ్ఞతలు చెల్లించాలనంటే, రెండవది సాల్వేషన్ బట్టి కృతజ్ఞతలు చెల్లించాలి. ఈ మాట ఒకసారి చదువుతారా? తిమోతికి రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము 13వ వచనం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం 13వ వచనం. పూర్వము దూషకుడును హింసకుడును హానికరుడునైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభు అయిన క్రీస్తు యేసుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. నన్ను బలపరిచాడు. ఎక్కడ బలపరిచాడు? దమస్కు మార్గములో
ప్రభు సౌలును దర్శించాడు. హింసకుడు తన జీవితాన్ని గురించి చెప్పుకున్నాడు. హింసకుడను నేను, హానికరుడను, బ్లాష్మర్, పెర్సిక్యూటర్ నేను. ఇలాంటి వాడిని నన్ను రక్షకుడు దమస్కు ద్వారం దగ్గర కలుసుకుని నాకు రక్షణ ఇచ్చాడు. బాప్తిసం పొందుకున్నాను. ఒకవేళ ఆ రక్షకుడు నా జీవితంలో కలుసుకోకపోతే నా జీవితకాలం అంతా సాల్ ఈజే ఒక హానికరుడు, ఒక దోషకుడు, ఒక హింసకుడు నా జీవితంలో అలెగ్జాండర్ ఒక హిస్టరీలో మిగిలిపోయినట్టుగా, టైటస్ తన ఒక హిస్టరీలో మిగిలిపోయినట్టుగా, ఒక హిట్లర్ ఒక జీవితంలో చరిత్రలు నిలిచిపోయినట్టుగా నా జీవితం కూడా యేసుక్రీస్తు నన్ను మార్చకపోతే, ఆ రక్షణ ఇవ్వకపోతే నా జీవితం ఎలా ఉంటుందనంటే ఎప్పటికీ కూడా నేను బ్లాష్మర్, పెర్సిక్యూటర్, ఇన్సోలెంట్, ఒపోనెంట్ అని చెప్తున్నాడు. హానికరుడను. నిజమే కదా. ఒకవేళ కనుక మన ప్రభు మనం దర్శించకపోతే మనం కూడా మన పూర్వం ఇదేనండి. పూర్వం అతనికి ఏదున్నదో అతను చెప్పుకుంటూ వచ్చాడు. సాలుకి పూర్వం ఉంది, మనకు కూడా పూర్వం ఉంది. ప్రతి వ్యక్తికి కూడా పూర్వం అనేది ఉన్నది. ఆ పూర్వం నుంచి మనలను ఎక్కడికి తీసుకొచ్చాడనంటే యేసుక్రీస్తు పరిచర్య చేయటానికి. ఆయన నమ్మకమైన వానికి ఇచ్చాడు. సౌలు ఏమైనా నమ్మకమైన వాడా? నన్ను నమ్మకమైన వానికి ఇచ్చినందుకు దేవునికి కృతజ్ఞతలు. సౌలులో నమ్మకత్వం లేదు, కానీ దేవుడు నమ్మకత్వం సౌలు పట్ల చూపించాడు. సౌలు ఏం నమ్మకమైన వాడండి దేవునికి, కానీ నా పట్ల నువ్వు నమ్మకత్వాన్ని కనపరిచావు. నన్ను నమ్మావు ప్రభువా, అందుకు నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. సేవియర్ని బట్టి మనము దేవునికి థ్యాంక్స్ చెప్పాలి, బీ థ్యాంక్ఫుల్. రెండవది సాల్వేషన్ బట్టి మనం దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి. నిజమే కదా. ఆ రక్షకుని ఆ రక్షణ ఎంత గొప్ప రక్షణ, ఎంత గొప్ప రక్షణ. ఈ రక్షణ ఈ ప్రపంచంలో ఎవరు ఇవ్వగలరు? అది ఉచితంగా ఇచ్చాడు. ఆ రక్షణ పొందుకున్న వారందరూ కూడా కోకొల్లలుగా మారిపోయారు. మనం పొరపాటున ఎవరైనా స్టూవర్ట్ పరం ఉన్నదనుకోండి, వాళ్ళందరూ దొంగలు, వాళ్ళంతా దోచుకునేవాళ్ళు. కానీ స్టూవర్ట్పురం అంటే వాళ్ళు ఒప్పుకోరు. సార్ మాది స్వార్థపురం అని అంటారు. మాది స్వార్థపురం. పూర్వం మా జీవితం ఇదే, దొంగలమే, ద్రోహులమే, బస్సులాపి దోచుకున్న వాళ్ళమే, బస్సులాపి మెడలను దోచుకున్న వాళ్ళమే. కానీ ప్రభు మమ్మలను కలుసుకున్నాడు, పౌలు కలుసుకున్నట్టుగా. అందుకనే పాపులలో నేను ప్రధాన పాపిని అన్నాడు. ఈ ప్రపంచంలో పాపులలో ప్రధాన పాపిని అన్నాడు. ప్రధాన పాపి అంటే ఏవన్నీ మారిపోయాడండి. A2 ఎంత, A3 ఎంత, A10 ఎంత కదా. ఏవన్నీ మారిపోయినప్పుడు ఈ ప్రపంచంలోకి ఏం పెద్ద విషయం ఉన్నది గమనించారా? ఈ సంవత్సరం 26లో రక్షకుని బట్టి మనం స్తుతించాలి. ప్రభువా ఎంత గొప్ప భాగ్యం ఇచ్చావు. రెండవది నాకు రక్షణ ఇచ్చావు ప్రభువా, నీకు స్తుతులు చెల్లించాలని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మూడవది ఆదికాండము 29వ అధ్యాయము 32వ వచనములో ఇక్కడ లేయ మనకు కనపడుతుంది. లేయ అప్పటికే ఆమె ద్వేషించబడుతుంది. యాకోబు భార్య చాలా ద్వేషించబడుతుంది. ఆ ద్వేషించబడినటువంటి యొక్క సమయంలో చదువుతారండి. లేయా గర్భవతి అయి కుమారుని కని యెహోవా నా శ్రమను చూచి అన్నాడు గనుక నా పెనిమిటి నన్ను ప్రేమించును గదా అనుకొని అతనికి. ఇక్కడ ఒక మాట చెప్తానండి. లేయా ద్వేషించబడుతుంది. సహజంగా ఎందుకు ద్వేషించబడతారు? పిల్లలు లేరు. ముందు 1 సంవత్సరం 2 సంవత్సరాలు బాగానే ఉంటుందండి. లేట్ అయితే 3rd నుంచి ప్రాబ్లం ఉంటుంది. కొంచెం అందరూ ద్వేషించటము, అడగటము, ఎక్కడికి వెళ్తే ఏమైనా విశేషం ఉందా అని అడుగుతూ ఉంటారు. కొంచెము బాధగానే ఉంటుంది. ద్వేషింపబడుట యెహోవా చూచి, ఎంత ప్రేమ కలిగిన వాడు. ఆమె ద్వేషింపబడుతుంది. లేయాలో పొరపాటు ఏమీ లేదు, కానీ ద్వేషించబడుతుంది. పిల్లలు పుట్టకపోవడం కారణం బట్టి దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. మొదటి సంతానముగా రూబేనిచ్చాడు. దేవాస్తోత్రం అని చెప్పింది. తర్వాత 2వ సంతానముగా షిమ్యోనిచ్చాడు. దేవాస్తోత్రం అని చెప్పింది.
మూడో సంతానము లేవి ఇచ్చాడు దేవుడు, స్తోత్రం అని చెప్పింది. 4వ కుమారుని యోధానిచ్చాడు. ఇంకా నేను స్తుతించాలి. అసలు ఈ స్తుతి అనే పేరే నా బిడ్డకు పెట్టి ఇంకా స్తుతులు చెల్లించాలి. ఎంత అద్భుతం చూడండి. ఇక 4వ కుమారుడు పుడితే తల్లి కాళ్ళ ఎగరేయాలి అసలు సహజంగా. నాకు 4 కుమారులని. ఇంకా 4 పుట్టగానే ఆమె ఒదిగిపోయింది. నా కుమారుల స్తుతి చూసుకోవాలి, నా కుమారుల ద్వారా దేవునికి స్తుతులు అందించాలని స్తుతి కలిగినటువంటి పేరు యోధాని నామకరణం చేసింది. మన 3వ కారణం ఏంటో తెలుసండి స్తుతించడానికి? దేవుడు మనకిచ్చిన సన్స్ని బట్టి, డాటర్స్ని బట్టి మనం దేవుని స్తుతించాలి. సాల్వేషన్ బట్టి మనం దేవుని స్తుతించాలి. సేవేర్ బట్టి మనం దేవుని స్తుతించాలి. దేవుడు మనకు సన్స్ ఇచ్చాడా, డాటర్స్ ఇచ్చాడా? అసలు ఒక బిడ్డ పడితే చాలనుకుంది లేయా, 4 కుమారులు ఇచ్చాడు. ఎంతగా దేవుని స్తుతించదని అనుకుని, ఎంతగా స్తుతితో కూడినటువంటి పేరు నామకరణం చేసింది తన కుమారునికి. నిజమే దేవుని బిడ్డారా, మీరు ఎన్నడైనా కానీ మీ బిడ్డను బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లించారా చెప్పండి. కృతజ్ఞత చెల్లించాలండి. పాస్టర్ గారు మా పిల్లలందరూ బాగున్నారండి, మరి ఈ పలానా టైంలో ప్రేయర్ మీటింగ్ పెట్టుకుందాం, కృతజ్ఞత మీటింగ్ పెట్టుకుందాం. పిల్లలు చక్కని పిల్లలు ఇచ్చాడండి, మాకు చక్కని కుమార్తెని ఇచ్చాడు, చక్కని కుమారుని ఇచ్చాడండి. మేము దాని నిమిత్తము మేము థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్ పెట్టుకుంటున్నాం. కృతజ్ఞతలో విస్తరించాలి. అదే పౌలు చెప్తున్నాడు కొరింథీ సంఘమును కాదు, కొలొస్సీ సంఘముతో చెప్తున్నాడు, మీరు కృతజ్ఞతతో విస్తరించాలి. దేవుడు మీ ఇంట్లో ఒక కుమారుడు పెట్టాడా, ఒక కుమార్తెను పెట్టాడా, కృతజ్ఞతలో విస్తరించాలి. ఇది దేవుని యొక్క బహుమానం, దేవుని యొక్క అనుగ్రహము అని వాక్యం ఎంతో స్పష్టంగా తెలియచేయబడుతుంది. నిజమే దేవుని బిడ్డలారా, మన బిడ్డలను బట్టి దేవునికి స్తుతులు చెల్లించాలి, కృతజ్ఞతలు చెల్లించాలి. ఆయన నాకు చక్కని సంతానం ఇచ్చావు, గర్భఫలమే లేదనుకుంటే 4 బిడ్డనిచ్చావని స్తుతులు చెల్లించాలి. ఎప్పుడైతే చెల్లిస్తూ ఉందో అప్పటికే రాహేలుకు పిల్లలు లేరు. ఇక ఆమె బగబగ మండిపోతూ ఉంది, భర్తతో వాదం పెట్టుకుంది. తర్వాత అర్థమైంది గర్భఫలం అనేది దేవుడిచ్చేదని. దేవుణ్ణి అడిగింది. దేవుణ్ణి అడిగి 30వ అధ్యాయము 22వ వచనం, దేవుడు రాహేలును జ్ఞాపకం చేసుకుని ఆమె మనవి విని ఆమె గర్భము తెరిచాను. ఏదైనా తెరవాలంటే దేవుడేనండి, దేవుడే. మనం డాక్టర్ చూపిస్తాం, కానీ మనం ఏం చేయాలంటే గర్భము తెరిచేవాడు మన ప్రభు, మూసేవాడు కాదు. అసలు నా జీవితంలో ఒక కుమారుడు ఉంటే చాలనుకుంది, కానీ దేవుడు ఎంత అద్భుతమైన కుమారుని ఇచ్చాడు. దేవుడు గర్భము తెరిచి 9 నెలలు కాపాడి యొక్క చక్కని సంతానం ఇచ్చి దేవుడు దీవించలేదా? ఆ బిడ్డకు యోసేపు పేరు పెట్టుకుంది. వాడు పుట్టడంతోనే ఏమంటుందామంటే, నాకు దేవుడు మరొక కుమారుడు ఇస్తాడంటుందామే. ఏమండి, ఇక్కడ అప్పుడే పుట్టాడు జోసెఫ్, కొంచెం ఆగొచ్చు కదా, కొంచెం టైం, నాకు ఇంకొక కుమారుడు దేవుడు ఇస్తాడు. నిజమే, మనం కృతజ్ఞతతో నింపబడితే మనం కూడా ఇదే మాట మాట్లాడతామండి. మనం కూడా కృతజ్ఞతతో నింపబడితే, బిడ్డలను బట్టి కృతజ్ఞత హృదయంతో మన జీవితంలో ఉంటే ఖచ్చితంగా దేవుడు నాకు ఇస్తాడు అనే ఆ భావన పరిశుద్ధాత్ముడే మన నోట నుంచి పలికిస్తాడండి. కాబట్టి దేవుని బిడ్డలారా, ప్రతి విషయమునందు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఇలాగూ చెల్లించుట ఇది ఒప్పిదమని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. సేవను బట్టి మనం దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి. సాల్వేషన్ బట్టి దేవునికి స్తుతులు చెల్లించాలి. 3వది సన్స్ని బట్టి, డాటర్స్ని బట్టి మనం దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి. ఎందుకంటే దేవుడు అంటున్నాడు, వారు వాదనములందు వ్యర్థులైరి. ఏంటి వాదాలు? లేదు పాస్టర్ గారు, మావాడిని ఉద్యోగం వచ్చినప్పుడు కృతజ్ఞతలు, ఇట్లా వాదాలు. మావాడిని కొడితే అప్పుడు నేను కృతజ్ఞతలు, మావాడికి ఏదైనా జాబ్ వస్తే అప్పటికి కృతజ్ఞతలు, మావాడు మంచిగా సెటిల్ అవుతే అప్పుడు. ఏంటి ఇదే వాదాలా? నేటి కాలంలో దేవుని వాక్యం తెలిసి వాదములందు వ్యర్థులైరి. వాదాలు దేవుని బిడ్డలారా, అసలు నీ బిడ్డలిచ్చినందుకు నువ్వు దేవుని స్తుతించాలి, కృతజ్ఞత చెల్లించాలి. వాడిది కొట్టకపోయి అది దేవుని చెప్తాము. బిడ్డలను బట్టి కృతజ్ఞతాస్తుతులు మనం చెల్లించే అనుభవంలోకి వచ్చినప్పుడు మన జీవితాన్ని దేవుడు ముందుకు తీసుకెళ్తున్న విషయాన్ని
ప్రభు మనకు జ్ఞాపకం చేస్తున్నారు. అది మూడవది. నాలుగవది ఆదికాండము 32వ అధ్యాయము 10వ వచనం అంటాడు, నీవు నీ సేవకునికి చేసిన సమస్తమైన ఉపకారములకు సమస్త సత్యమునకును నేను అపాత్రుడను. దేవా స్వామి, నా జీవితంలో చేసిన సమస్తమైన ఉపకారములు ఏమండి, ఎన్నెన్ని ఉపకారాలు చేశాడు. ఇక్కడ చెప్పుకున్నాడు, దేవా నా తండ్రి ఇంటి నుంచి నేను దేంతో వచ్చాడు? ఒక్క చేతికరతో వచ్చాడు. ఎక్కడికి? పద్దనరాముకి. ఇప్పుడు పద్దనరాములో 2 గుంపులయ్యాడు, 12 మంది పిల్లలు కన్నాడు. కనుచూపు మేరకు ఆస్తి వచ్చేసింది. ఇప్పుడు కనుచూపు మేరకు ఆస్తి వచ్చేసింది. ఎంత సంపాదించాడంటే చాలా ఆశ్చర్యకరంగా. ఆయన ఒక పెద్ద ఆసామిగా మారిపోయాడు, ఒక ధనవంతుడిగా మారిపోయాడు యాకోబు. దేవా, నువ్వు చేసిన సమస్తమైన ఉపకారములకు, ఆయన కార్యములు, సమస్త ఉపకారములు జ్ఞాపకం చేసుకోవాలి. సమస్తమైన ఉపకారములు జ్ఞాపకం చేసుకోవాలి. మన జీవితంలో ఉపకారాలు జ్ఞాపకం చేసుకోవాలి. ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకోవాలండి. నేను 1986లో హైదరాబాద్ వచ్చాను. ఇక అప్పటి నుంచి వచ్చానంటే ఇక మనకు ఊరు వెళ్ళలేదు. అంటే వెళ్తాం తప్ప 86లో నేను హైదరాబాద్లో వచ్చాను. 2 సంవత్సరాలు ఏందో ఆలోచించాను. వచ్చినప్పుడు నేను ఓల్డ్ సిటీలో లాల్ దర్వాజాలో మక్కంటూ కొంతకాలం ఉన్నాను. ఇక అయితే అక్క ఏముంటుంది, చిన్నక్క దగ్గరికి వెళ్ళరా అని మళ్ళీ అక్కడికి కొద్ది రోజులు, మళ్ళీ అడిగిన తర్వాత అక్కడికి కొద్ది రోజులు. తర్వాత ఇంకో అక్క వచ్చింది, అక్క దగ్గర ఉంటే మీకు బెటర్ అని. అట్లా మారుకుంటూ అక్కడ ఇక్కడ వాడు పనులు చేసుకుంటూ అది చేసుకుంటూ చార్మినార్ వచ్చి 2 రూపాయలకి అరటిపళ్ళు చాలా బాగా ఇస్తారు, మంచిగా ఉంటాయి మోజులు. అవి తినుకుంటూ చాలా చక్కగా జీవనం చేశాను. నేను అందుకే నా జీవితంలో ఎప్పుడు అతిశయించనండి. ఎందుకంటే ఆయన ఆడలో చేసిన ఉపకారములు, సమస్తమైన ఉపకారములు. యాకోబు అంటున్నాడు, సమస్తమైన ఉపకారములు నేను మరవలేను అనే మాట. మన క్యారల్స్కి సుధాకర్ గారి ఇంటికి వెళ్ళాం. సుధాకర్ గారు అన్నారు, పద్మాకర్ గారు ఇక్కడి నుంచే వెళ్ళాడయ్యా అని చెప్పారు. ఆయన ఇక్కడే ఉండేవాడు, ఇక్కడే పెరిగాడు, ఇక్కడి నుంచే పెళ్ళి అయింది అని. గమనించారా? ఎంతమంది లేవండి ఇట్లా, ఎంతమంది లేవు. ఎవరి ఇంట్లో, అన్నయ్య ఇంట్లోనో, తమ్ముడి ఇంట్లోనో కదా. దేవుడు ఈ రోజున సమస్త ఉపకారం, ఆకాశమంత మట్టుకు యాకోబుని హెచ్చించాడు. మన జీవితంలో ఆ థ్యాంకింగ్ గ్రాటిట్యూడ్ మన జీవితంలో ఉంటే దేవుడు ఎన్ని కార్యాలైనా మన పట్ల ప్రభు జరిగిస్తాడండి. ఎంతైనా జరిగిస్తాడు. ఇప్పుడు ఎవరైతే నన్ను చూసారో వాళ్ళు అంటారు, నువ్వు మమ్మల్ని చూడాలరా అంటారు. దేవుడిని ఆశ్రదించాడు కదా అని అంటారు. గమనించారా దేవుని బిడ్డారా? సమస్తమైన ఉపకారములకు నేను అపాత్రుడను. అందుకని మనం ఆఫరింగ్స్లో కూడా పాడుకుంటాం, నా సమస్తము నా సురక్ష కానికీర్తు, నా సమస్తము యేసు స్వామి నీకే. దోషులకి చూడండి మాట, దోషులకి బ్రతుకుతాం ఆయన చేసిన ఉపకారములు. మళ్ళీ ఇంకోసారి పాట పాడండి. యేసు స్వామి నీకే నేను దోషిలోకి బ్రొకేదన్, నా సమస్తము నా సమస్తము నా సురక్ష కానికీర్తు, నా సమస్తము. దేవుని బిడ్డలారా గమనించండి, ఆయన ఉపకారాలు తలపోసుకోవాలి. యాకోబు జీవితం, ఆయన జీవితంలో చూడండి, ఆయన జీవితం ఎలా ఉందనంటే 40 వచనం చూడండి, 31వ అధ్యాయము 40 వచనం. పగటి ఎండకును రాత్రి మంచుకును నేను క్షీణించిపోతుని.
చూసారండి, వట్టిగా అవ్వలేదు అతడు పెద్దవాడు అవ్వాలంటే. రాత్రి మంచుకును ఏమండి, పగటి ఎండకును రాత్రి మంచుకు నేను క్షీణించిపోతుని, నిద్ర నా కన్నులకు దూరమాయను. ఇది వరకు నీ ఇంటిలో 20 ఏండ్లు ఉంటిని. 20 ఏండ్లు ఎంత స్ట్రగుల్ 20 సంవత్సరాలు యాకోబుకి కంటికి నిద్ర లేదండి. పగలెండకి దెబ్బ తగిలింది, రాత్రి మంచుకి క్షీణించిపోయాడు. ఎందుకంటే మామగారింట్లో ఉన్నాడు. 20 సంవత్సరాలు మామగారింట్లో ఉన్నాడు. మామగారు మొదటి వారం అంటే బాగా చూస్తాడు, కానీ అల్లుడు వచ్చి తెస్ట్ వేస్తే చూస్తాడు, మామ చూడడు. అందుకని మా అల్లుడు అంటాడు, మా పాపతోను 2 రోజుల కన్నా ఎక్కువ ఉండదు మీ ఇంట్లో అంటాడు. ఎందుకంటే ఆ ఉన్న ప్రేమ ఉండదు, మరలా మంచి ఆ ప్రేమతో ఉండగానే వెళ్ళిపోవడం బెటర్ అంటాడు. 20 సంవత్సరాలు ఏం పట్టించుకుంటాడు మామ? 20 సంవత్సరాలు అంత స్ట్రగులు. అయితే 20 సంవత్సరాలు పని చేశాను. అయితే 40 వచ్చి అంటాడు, ఇది వరకు నీ ఇంటిలో 20 ఏండ్లు ఉంటిని. నీ 2 కుమార్తెల నిమిత్తము 14 ఏండ్లును, నీ మందల నిమిత్తము 6 ఏండ్లు నీ కొలువు చేసేదను. అయినను నీవు నా జీతము 10 మార్లు మార్చితివి. ఏమండి, మామ ఎంత సతాయిస్తున్నాడు చూడండి. అల్లుడికి ఇస్తానంటాడు, ఇస్తలేదు. ఆశ పెడుతున్నాడు కానీ మామ ఇస్తలేడు. ఇలాంటి మామూలు ఉన్నారండి కదా. అంత ఆశ పెడుతున్నాడు, నీకు ఎందుకు రా అన్నాడు కానీ ఇవ్వటం లేదు. మార్చితివి. అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ అద్భుతమైన మాట 42 వచనంలో, నా తండ్రి దేవుడు అబ్రహాము దేవుడు, ఇస్సాకు భయపడిన దేవుడు నాకు తోడై ఉండని ఎడల నిశ్చయముగా నీవు నన్ను వట్టి చేతులతోనే పంపివేసి ఉందువు. చూసారండి, ఒక్కవేళ నా తండ్రి దేవుడు నాకు తోడై ఉండకపోతే, మామా లాబాను నీవు నన్ను వట్టి చేతులతోనే పంపించి ఉండేవాడవి. నిజమే, ఆయన యొక్క సస్టెనెన్స్, ఆయన యొక్క సెక్యూరిటీని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఆయన యొక్క సస్టెనెన్స్, ఆయన యొక్క సెక్యూరిటీ, ఆయన పోషణ, ఆయన భద్రతను మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ రోజున ప్రభు మనకు తోడే లేకపోతే మన జీవితంలో వట్టి చేతులే, కష్టపడిన వట్టి చేతులే. చాలామంది కష్టపడుతున్నారు కానీ వట్టి చేతులు. కారణం, వారి జీవితంలో దేవుడు తోడై ఉండటం లేదు. నా దేవుడు నాకు తోడై ఉండటం బట్టి నేను వట్టి చేతిలో లేను, ఇదిగో నా చేతుల నిండా ఆశీర్వాదం ఉన్నదని చెప్తా ఉన్నాడు. ఎంత అద్భుతం. నిజమే. ఎందుకు సస్టెనెన్స్ అండ్ సెక్యూరిటీ చెప్పానంటే, 3 అటాక్స్ జరిగినాయి. ఎవరి ద్వారానంటే, ఒకటి వాళ్ళ మామ అటాక్ చేయాలని ప్రయత్నం చేశాడు లాబాను. 2వది బ్రదర్ అటాక్ చేయాలని ప్రయత్నం చేశాడు. 3వది నాన్న పద్దనరాం వెళ్ళమన్నాడు. దుష్టమృగాలు ఉంటాయి, దుష్టమృగాలు అటాక్ చేయబోయాయి. దేవుడు తప్పించాడు. ఆయన సెక్యూరిటీ, ఆయన భద్రతనిచ్చాడు, తన ప్రయాణంలో భద్రతనిచ్చాడు. నిజమే, మన జీవితంలో సెక్యూరిటీ అండ్ సస్టెనెన్స్, మనకెంత పోషణ ఇచ్చాడు, మనకెంత సెక్యూరిటీ ఇచ్చాడు. ఎన్నో ప్రయాణం నుంచి మనం తప్పించాడు. ప్రయాణం నుంచి తప్పించబడిన వారు మన సంఘంలో ఉన్నారు, సాక్ష్యాలు ఇచ్చారు. మన కూడా విల్సన్ గారు చెప్పారు, వెనక నుంచి మా బస్సుడు గుద్దేశాడని చెప్పి. సెక్యూరిటీ, సస్టెనెన్స్. ఆలోచించారా? ఏమైపోతామండి ఆయన మన సెక్యూర్ చేయకపోతే ఏంటి మన పరిస్థితి, మన ప్రయాణాలు ఏంటి, ఎంత భయంకరమైన పరిస్థితుల్లో ఆలోచించేయండి. కాబట్టి ఈ 26 ఇయర్లో ఆయన సస్టెనెన్స్ అండ్ సెక్యూరిటీ బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి. కృతజ్ఞతలు చెల్లించటంలో మనం మరింతగా విస్తరించాలనే వాక్యము మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. 5వది మనం చూద్దాం. 138వ కీర్తన. 138వ కీర్తనలో దావీదు 3 సార్లు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాడు. నేను నా పూర్ణ హృదయముతో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తానంటున్నాడు. అదే మాట, నీ కృపా సత్యములను బట్టి నీ నామమునకు కృతజ్ఞతాస్తుతులు నేను చెల్లించెదను. 4వ వచనం అంటున్నాడు, నీకు కృతజ్ఞతాస్తుతులు. దేనికి కృతజ్ఞతాస్తుతులు అంటే, నీ నామమంతటి కంటే నీవిచ్చిన వాక్యమును నీవు గొప్ప చేసి ఉన్నావు. ఎందుకు, ఏంటి కృతజ్ఞత అంటే, స్క్రిప్చర్స్ బట్టి మనం కృతజ్ఞత చెల్లించాలి. స్క్రిప్చర్స్ బట్టి కృతజ్ఞత చెల్లించాలి. ప్రభువా, మాకు మంచి స్క్రిప్చర్స్ ఇచ్చావు, మాకు లేఖనములు ఇచ్చావు, మాకు వాక్యం ఇచ్చావు. స్క్రిప్చర్స్ అండ్ సర్వెంట్స్, దాన్ని బట్టి మనం దేవునికి కృతజ్ఞత చెల్లించాలి. నీ నామమంతటి కంటే నీ వాక్యమును గొప్ప చేసి ఉన్నావు. నీ వాక్యమే గొప్పది ప్రపంచంలో. ఆ వాక్యమే శరీరధారిగా కృపాసత్య సంపూర్ణగా మన మధ్య వచ్చింది. ప్రభువా, నీ వాక్యమును గొప్ప చేసుకున్నావు. స్క్రిప్చర్స్ని బట్టి
మనం దేవుని స్తుతించాలి. నిజమే దేవుని బిడ్డలారా, ఈ రోజున మన జిఎల్సి నిలబడింది కేవలం స్క్రిప్చర్సేనండి. ఒకవేళ ఇక్కడ స్క్రిప్చర్సే లేదనుకోండి, ఇక్కడ ఎన్నో ఆరాధనలు జరుగుతున్నాయి, ఎవరి ధారాలు చూసుకునే అవకాశం ఉంటుంది. కేవలము చర్చ నిలబడడానికి ముఖ్యమైన కారణం స్క్రిప్చర్స్ అండ్ సర్వెంట్స్. కాబట్టి ఆ స్క్రిప్చర్స్ని బట్టి మనం దేవునికి స్తుతులు చెల్లించాలి. నేటి లోకంలో స్క్రిప్చర్స్ లేవు, మారల్స్ టీచ్ చేస్తూ ఉన్నారు, పాటల ద్వారా సంఘాలు నడిపించేస్తున్నారు. కానీ అన్నిటికంటే ముఖ్యం వాక్యము జీవితానికి ఒక ఫౌండేషన్ వంటిది. ఆ వాక్యము ప్రభువైన యేసుక్రీస్తు. ఆ వాక్యాన్ని వివరించే సేవకులు తక్కువైపోయారు. కాబట్టి మనకిచ్చిన స్క్రిప్చర్స్ బట్టి, ప్రభువా ఈరోజు నాకు మంచి స్క్రిప్చర్స్ ఇచ్చావు, లేకుంటే మన డైలీ పోర్షన్ ఆ స్క్రిప్చర్స్ని బట్టి, వాక్యాన్ని బట్టి, స్క్రిప్చర్స్ని బట్టి మనం ప్రభుని స్తుతించాలి. ఒక మాట చదవండి, 56వ కీర్తన 4వ వచనం చదువుదాం. దావీదు ఇంక ఎలాంటి అనుభవంలోకి వచ్చాడు? 56వ కీర్తన 4వ వచనం. 56:4 వచనం. దేవుని బట్టి నేను ఆయన వాక్యమును కీర్తించెదను. ఆయన వాక్యమును కీర్తించెదను. 10వ వచనం చదవండి, 2 సార్లు ఉంటుంది వాక్యం గురించి. దేవుని బట్టి నేను ఆయన వాక్యమును కీర్తించెదను. ఆయన వాక్యమును కీర్తించెదను. యెహోవాను బట్టి ఆయన వాక్యమును కీర్తించెదను. 3 సార్లు ఉందండి. నీ వాక్యాన్ని కీర్తిస్తాను, నీ వాక్యాన్ని కీర్తిస్తాను, నీ వాక్యాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను. స్క్రిప్చర్స్ని బట్టి మనం దేవునికి స్తుతులు చెల్లించాలి. మన సంఘంలో కావలసినంత వాక్య పోషణ ఉన్నది, వాక్య సమృద్ధి ఉన్నది. కాబట్టి వాక్యాన్ని బట్టి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. నిజమే, గతంలో మన మధ్య ఉన్నటువంటి దైవజనులు డాక్టర్ విజయకర్ గారు స్క్రిప్చర్స్ అండ్ సర్వెంట్స్ కదా, ఎంత స్క్రిప్చర్స్ ఇచ్చారు, ఎంత అద్భుతమైనటువంటి పరిచర్య అద్భుతంగా చేశారు. ఆ స్క్రిప్చర్స్ ఆయన వెళ్ళిపోయిన తర్వాత నేను వచ్చి ఆ స్క్రిప్చర్స్ని హైలైట్ చేయటము. కాబట్టి సంఘంకి వెళ్ళాలంటే స్క్రిప్చర్స్ ఉండాలి. స్క్రిప్చర్స్ మీద లేఖనముల ద్వారానే మన జీవితాలు కట్టుకోవాలి. ఆ లేఖనమే మన జీవితాన్ని బాగు చేస్తుంది, ఆ లేఖనమే మన జీవితాలకు వెలుగునిస్తుంది. కాబట్టి స్క్రిప్చర్స్ని బట్టి మనం దేవునికి స్తుతులు చెల్లించాలి. ముందుకు సాగుతున్నాను. 6వది రాజుల మొదటి గ్రంథం 8వ అధ్యాయము 54, 55, 56 వచనాల్లో సొలొమోను చాలా గొప్ప దేవాలయం కట్టాడు. దేవాలయం కట్టి మోకరించాడు, 2 చేతులు ఎత్తాడు, ఆయన స్తుతించాడు, ప్రభుని గణపరిచాడు. దేనిని బట్టి తెలుసా? శాంచరీ దేవాలయమును బట్టి మనం స్తుతించాలి. దేవా, మాకొక దేవాలయం ఇచ్చావు, మాకొక స్ట్రక్చర్ ఇచ్చావు, మాకు ఆత్మీయ సహవాసం ఇచ్చావు. కాబట్టి దేవాలయమును బట్టి, శాంచరీని బట్టి మనం దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి. ఈ లోకంలో శాంచరీలు చాలా ఉన్నాయి, కానీ మన జిఎల్సి మనకు ఒక శాంచరీ, జిఎల్సి మనకు ఒక దేవాలయము. ఇప్పుడు స్ట్రక్చర్ కాదు, కానీ మనమే దేవునికి ఆలయము. కాబట్టి శాంచరీని బట్టి, దేవాలయమును బట్టి దేవునికి కృతజ్ఞత చెల్లించాలి. స్క్రిప్చర్స్ని బట్టి దేవునికి థ్యాంక్స్ చెప్తే, ఆయన శాంచరీని బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి. యేసు ప్రభు వారు సమాజ మందిరంకి వెళ్ళాడు. అది సమాజ మందిరం యూదులకు దేవాలయం అంటేదే. అక్కడ స్ట్రూప్ ఉమెన్ ఉంది, నడువంగిన స్త్రీ, 18 సంవత్సరాల నుంచి. ఆమె 18 ఇయర్స్ నుంచి ఏ రోజును కూడా ఆరాధనకు మిస్ కాలేదండి. 18 ఇయర్స్ నుంచి ఆమె పాడలేదు కదండి, ఆమె పాడలేదు. ఆమె షీ కెనాట్ టు ప్రైజ్, షీ కెనాట్ టు సింగ్, షీ కెనాట్ సర్వ్ కదా. ఆమె జీవితంలో ఏమీ చేయలేదు. కనీసము బలిపీఠం మీద ఎక్కి కూడా, బలిపీఠం దగ్గర దేవుని కూడా స్తుతులు చెల్లించలేదు. ఏమీ చేయలేదు. అయినప్పుడు కూడా 18 ఇయర్స్ నుంచి ఆమె దేవాలయం విడవలేదు. అన్నా కూడా ఆమె జీవితంలో 84 సంవత్సరములు శాంతిని వదలలేదు. నడువంగిన స్త్రీ దేవాలయం విడలేదు. అప్పుడు యేసు ప్రభువు వారు ఆమె ప్రే చేయలేదు. షీ కెనాట్ ప్రేజ్, షీ కెనాట్ సింగ్ కదండి, అసలు ఏమీ చేయలేదు, మౌనంగా ఉన్నదంతే. దేవాలయంలో ప్రభు వచ్చి అమ్మా రా అని చెప్పాడు. నిజమే, దేవాలయంలో కొన్నిసార్లు మనకు అన్ని కార్యక్రమాల్లో మనకి అవకాశం దొరకకపోవచ్చు, కానీ ఆ సమూహంలో ఉంటే చాలు, దేవాలయంలో ఉంటే చాలు. ప్రభు దృష్టి ఆమె మీద పడింది. యేసు ప్రభుకి అమ్మా రా,
బలహీనత నుంచి విడుదల పొందావని యేసు ప్రభు చెప్పారు. దేవాలయములు అందరూ ఆమెను ఎలా చూశారు తెలుసా? ఒక స్టూపుడ్ ఉమెన్గా చూశారు, కానీ యేసు ప్రభు అయితే డాటర్ ఆఫ్ అబ్రహాంగా చూశారు. డాటర్ ఆఫ్ అబ్రహాం, ఈమె అబ్రహాము కుమార్తె అని యేసు ప్రభు చెప్పారు. లోకానికి ఆమె నడువంగిన స్త్రీ, దయపడిన స్త్రీగా చూస్తున్నారు, కానీ యేసు ప్రభు మాత్రం డాటర్ ఆఫ్ అబ్రహాం, ఈమె అబ్రహాము కుమార్తె అని యేసు ప్రభు చెప్తున్నాడు. నిజమే దేవుని బిడ్డారా, మన స్థానిక సంఘాన్ని కనపరుద్దాం, మన స్థానిక సంఘం జిఎల్సీని కనపరుద్దాం, ప్రేమిద్దాం, సాంచరిని మనం ప్రేమిద్దాం. దేవుడు ఏ విధంగా అయితే ఆ నడువంగిన స్త్రీని జ్ఞాపకం చేసుకున్నాడో, మన జీవితంలో కూడా అలాంటి గొప్ప కార్యాలు ప్రభు జరిగిస్తాడనే విషయాన్ని ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుందాం. చివరిగా ఒక మాటను చెప్పి మనం క్లోజ్ చేసుకుందాం. లూకా సువార్త 17వ అధ్యాయంలో ఇక్కడ 10 మంది కుష్ఠరోగులు ఇక్కడ మనకు కనపడుతూ ఉన్నారు. 10 మంది కుష్ఠరోగులు మనకు కనిపిస్తూ ఉన్నారు కదండి. లూకా సువార్త 17వ అధ్యాయం 11వ వచనం. 17వ అధ్యాయం చదువుతారా? ఆయన యెరూషలేమునకు ప్రయాణమైపోవచ్చు సమరయ గలిలయల మధ్యగా వెలుచుండెను. ఆయన యొక్క గ్రామంలోనికి వెలుచుండగా 10 మంది కుష్ఠరోగులు ఆయనకి ఎదురుగా వచ్చి దూరమున నిలిచి, యేసు ప్రభువా, మమ్ము కరుణించమని కేకలు వేసిరి. ఆయన వారిని చూచి, మీరు వెళ్ళి మిమ్మల్ని యాజకులకు కనపరుచుకొనుడని వారితో చెప్పెను. వారు వెళ్ళుచుండగా శుద్ధులైరి. వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుడు చూచి గొప్ప చాలు చాలు. ఇది 7వది, సౌండ్నెస్. స్వస్థత కలుగుట చూసి సౌండ్నెస్. ఏమండి, 10 మంది కుష్ఠరోగులు, అందరికీ ఏ రోగం? ఒకే రోగము కదా. కరోనాలో మనందరికి ఒకే రోగం అన్నట్టుగా వాళ్ళకు కూడా ఆ కరోనా అనుకుందాం, అందరికి ఒకే రోగం అనమాట మనకున్నట్టుగానే కరోనా టైంలో. యేసుప్రభు మమ్మల్ని కరుణించమని యేసుప్రభు ఒకటే మాట అన్నారు, మీరు వెళ్ళండి, యాజకులకు కనపరచండి. వారు వెళుతూ ఉన్నారు. యాజకులకు కనపరచుకోక ముందే మార్గములో శుద్ధులయ్యారు. వెంటనే ఒకడు కలిగిన స్వస్థతను బట్టి యేసు ప్రభు దగ్గరకు వచ్చాడు, పాదం మీద పడ్డాడు, సాగిలు పడ్డాడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. దేనిని బట్టి అంటే కలిగిన స్వస్థతను బట్టి. సౌండ్నెస్. నిజమే దేవుని బిడ్డలారా, ఈ రోజున మనకు అనేకమైనటువంటి అనారోగ్యాలు కావచ్చు, బలహీనత కావచ్చు, రోగాలు కావచ్చు. దేవుడు ఎంతగా, ఆయన ఏం చెప్పలేదు. నీ రోగం పోగొడతానని చెప్పలేదు, నేను స్వస్థపరుస్తానని చెప్పలేదు, నువ్వు వెళ్ళుమన్నాడంతే. ఊహించండి, తన పుట్టుకతో ఉన్నటువంటి ఆ లెప్రసీ ప్రభు మాటను బట్టి విడుదల పొందుకున్నాడు. ఆరోగ్యవంతులుగా ఉన్నారు. మన జీవితంలో సౌండ్నెస్. ఎందుకు మనకు ఆరోగ్యం ఇచ్చాడు? ఎందుకు మనం స్వస్థపరుస్తూ ఉన్నాడు? ఆల్మోస్ట్ ఆల్ ఈ క్రిస్మస్ అంతా బాగా జరుపుకున్నాం. న్యూ ఇయర్ రాగానే సిక్ అయిపోయాం. ఒక 15 డేస్ నుండి బాగా సతాయించింది అనారోగ్యం. తర్వాత యథావిధిగా వచ్చేసాం. ఆయన సౌండ్నెస్, ఆయన స్వస్థత. ఆయన స్వస్థత ఇవ్వకపోతే ఏంటండి పరిస్థితి? ఆయన ఆరోగ్యం ఇవ్వకపోతే ఏంటి పరిస్థితి? డాక్టర్స్ ఓన్లీ సర్జరీ మాత్రమే చేస్తారు, కానీ స్వస్థత అనేది దేవుని చేతిలో ఉంది. ఓన్లీ కేవలం సర్జరీ చేస్తారు డాక్టర్, కానీ హీలింగ్కి మాత్రం ఏ డాక్టర్ కూడా గ్యారెంటీ ఇవ్వరు. హీలింగ్ అంటే దేవుని చిత్తం అండి అంటారు డాక్టర్ గారు కదండి. అది వాళ్ళ చేతిలో ఉండదు. ఈ మెడిసిన్ వాడండి అని అంటారు, కానీ హీలింగ్ అనేది దేవుని చేతిలో ఉంది. అందుకనే వాడు గొప్ప శబ్దంతో వచ్చాడు. ప్రభు పాదాల మీద పడ్డాడు, సాగిల పడ్డాడు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు. సౌండ్నెస్. ఈరోజు మనకు ఆరోగ్యం లేకపోతే ఏంటంటే పరిస్థితి? ఆయన ఆరోగ్యం వద్దనుకుంటే మన పరిస్థితి ఏమైపోతుంది? ఇతనికి వద్దు, ఈ ఆరోగ్యం అక్కర్లేదనుకుంటే ఏమైపోతుందో చూడండి. కాబట్టి ఈ ఆరోగ్యం అంతా కూడా దేవునిదే. ఆయన ఇచ్చిన సౌండ్నెస్ని బట్టి మనం దేవునికి స్తుతులు చెల్లించాలి. ఇంకో మాట మీరు బైబిల్ తీయాల్సిన పని లేదు. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయము 5వ వచనంలో నెహెమ్యా దేవుని స్తుతిస్తూ ఉన్నాడు. యాజకులతో చాలా గ్రేట్ ప్రైజ్ చేస్తూ ఉన్నాడు. దేనికో తెలుసా? ప్రభువా, నేను షూషాను కోటలో చాలా హై పొజిషన్లో ఉన్నాను. షూషాను కోటలో ఒక పెద్ద పొజిషన్లో ఉన్నాను. రాజుకు గిన్నెందించాడు, కప్పు పేరాను. అయితే దేవా, నీవు నాకు ఒక అవకాశం ఇచ్చావు. ఏంటి అవకాశం ఇచ్చాడు నెహెమ్యాకి? కప్పు పేరారండి, రాజు గిన్నెందించేవాడు. దేవుడు అవకాశం ఏమిచ్చాడు?
ఏమండి? పార పట్టుకుని పని చేయడానికి, సిమెంట్ పని చేయడానికి, గడ్డ పార పట్టుకుని పని చేయడానికి, గోడెక్కి నీళ్లు తడపడానికి దేవుని మనకు అవకాశం చెప్పి ఎంత పెద్దగా స్తుతిస్తాడనంటే, ఎస్, దేవుడు మన జీవితంలో ఆయన మనకి ఏదైతే పని అప్పగించాడో ఆ సర్వీస్ని బట్టి మనం దేవునికి స్తుతించాలి. సంఘంలో కానుకలు పట్టేది ఉన్నదా, టేబుల్ వేసేది ఉన్నదా, వాటర్ ఇచ్చేది ఉన్నదా, కేబుల్స్ ఫోల్డ్ చేసేది ఉన్నదా, లేకుంటే చైర్స్ పక్కకు పెట్టేది ఉన్నదా, ఏదో ఒక సర్వీస్ మన జీవితంలో సర్వీస్. ఎవరైనా అంత పెద్ద పొజిషన్ ఉన్నవాడు ఎంతగా దేవునికి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాడు. నిజమే, ఉదయకాలము ఎందుకో నాకు ఈ వాక్యం చెప్పాలనిపించింది. ఎందుకంటే అందరం కూడా ఎన్నో విధాలుగా మనం తప్పించబడ్డాం. మేలు చేశాడు ప్రభు, దేవుడు తన కార్యాలు చేశాడు. కాబట్టి ప్రతి విషయమునందు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని వాక్యం సెలవిస్తుంది. 7 కారణాలు చెప్పాను కృతజ్ఞతలు చెల్లించడానికి. సేవియర్ని బట్టి ఆయనకు కృతజ్ఞతలు చెల్లించాలి, సాల్వేషన్ బట్టి కృతజ్ఞతలు చెల్లించాలి, ఆయన మనకిచ్చిన సన్స్ అండ్ డాక్టర్స్ని బట్టి మనం దేవుని స్తుతించాలి, ఆయన ఇచ్చిన మన పోషణ భద్రత, సస్టెనెన్స్ అండ్ సెక్యూరిటీని బట్టి మనం దేవుని స్తుతించాలి, స్క్రిప్చర్స్ని బట్టి మనం దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి, శాంక్షన్ని బట్టి దేవునికి మనం కృతజ్ఞతలు చెల్లించాలి, ఆయన ఇచ్చిన సౌండ్నెస్, స్వస్థతను బట్టి కృతజ్ఞతలు, చివరిగా ఆయన సర్వీస్, ఆయన సన్నిధిలో కొంచెం పనిచేసే భాగ్యం మనకిచ్చాడు, దాన్ని పోగొట్టుకోవద్దు. అది గొప్పగా ఫీల్ అవుతున్నాడు నెహెమ్యా. నిజమే, మన సంఘంలో చాలామంది, మన సంఘ ప్రియులందరూ కూడా ఒక మంచి స్థితి భౌతికంగా ఇచ్చాడు. కానీ మీరందరూ కలిసి ఒక సర్వీస్, దేవుని కొరకైతే ఒక సర్వీస్, ఆ సర్వీస్ చేసినప్పుడు ప్రభువా నాకు ఎంత భాగ్యం ఇచ్చావు, ఈరోజు నేను కానుకలు పట్టాను, లేకపోతే ఈరోజు ఈ పని చేశాను, లేకపోతే ఇది చేశాను, నాకెంత భాగ్యం ఇచ్చావు, ఎంత ధన్యత ఇచ్చావు, నీకెంత కృతజ్ఞతలు. ఆ విధంగా చెప్పగలిగితే ఎంత మహిమ ఉంటుంది, ఎంత ఘనత ఉంటుంది. మన జీవితకాలం కూడా అలాగూ కృతజ్ఞతలు చెల్లిస్తూ ముందుకు సాగుదాం. పరిశుద్ధాత్మ దేవుడు అట్టి కృపాటి దీవెనలు సమృద్ధిగా సంఘానికి దయచేయను గాక. సమస్త జ్ఞానములకు మించిన మన తండ్రిని సమాధానం యేసుక్రీస్తు వల్ల మీ హృదయములకు, మీ తలంపులకు కావలి ఉండునుగాక. Jesus.